శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, జీవితం అనేది పరుగు పందెం కాదు. కొంత దూరం పరిగెత్తగానే ముగియడానికి, మరణించే వరకు సాగించే పయనమే జీవితం. ఇక్కడ గెలుపోటములతో పని లేదు, మనం పాల్గొంటున్నామా లేదా అనేదే ముఖ్యం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం రుషికొండ భవనమే. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రాజకీయం అంతా రుషికొండ చుట్టూనే తిరుగుతుంది. 3 రాజధానుల పేరిట విశాఖపట్నంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రుషికొండపై ఒక భవనాన్ని నిర్మించాడు. ఒకవేళ 2024 ఎన్నికల్లో వైసీపీ గెలిచుంటే రుషికొండ భవనాన్ని పరిపాలనా కార్యాలయంగా చేయాలనుకున్నారు. అయితే వైఎస్ జగన్ అనూహ్యంగా అధికారం కోల్పోవడంతో ఎప్పుడూ టైట్ సెక్యూరిటీతో ఉన్న ఈ భవనం ఇప్పుడు నిర్వీర్యంగా మారింది. ఇక తాజాగా టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈ భవనాన్ని సందర్శించి కొన్ని ఫొటోస్ వీడియోస్ని తీసుకొని వాటిని టీడీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ జగన్పై తీవ్ర విమర్శలు చేస్తూ వైఎస్ జగన్ తన భార్య వైఎస్ భారతికి బీచ్ వ్యూ ఉన్న ప్యాలెస్ని గిఫ్ట్గా ఇవ్వాలని రుషికొండ భవనాన్ని నిర్మించాడని, ప్రజల డబ్బుతో కట్టిన ఈ భవనాన్ని తన సొంతానికి వాడుకోవాలనుకున్నాడని విమర్శిస్తే అందుకు వైసీపీ వారు స్పందిస్తూ రుషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే అని, అవేమీ ప్రైవేట్ ఆస్తులు కావని, ఒకవేళ విశాఖపట్నంకి పీఎం కానీ ప్రెసిడెంట్ కానీ లేక చీఫ్ మినిస్టర్ గవర్నర్ లాంటి వ్యక్తులు వచ్చినా వారికి ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనమే లేనందువలన ఆ భవనాన్ని కట్టించామని చెప్పడంతో సోషల్ మీడియాలో రుషికొండ భవనంపై 2 పార్టీల మధ్య జరుగుతున్న ఈ వివాదం తారాస్థాయికి చేరుకుంది. అసలు రుషికొండ భవనంపై ఇంతలా చర్చ జరగడానికి గల కారణాలేంటి? నిజంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన భార్య కోసమే ఈ భవనాన్ని నిర్మించాడా? 500 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అది 1984వ సంవత్సరం. కేంద్ర ప్రభుత్వం పర్మిషన్తో ఏపీ ప్రభుత్వం రుషికొండపై 4.5 ఎకరాల్లో టూరిస్టుల కోసం 34 రూములతో హరిత రిసార్ట్ని నిర్మించింది. ఇక అలా అప్పటి నుండి టూరిస్టులు ఎక్కువగా రావడంతో 2004 నుండి 2009 మధ్యకాలంలో మళ్ళీ 15 కోట్లు ఖర్చు పెట్టి మరో 25 రూమ్స్ని కూడా నిర్మించారు. అలా రుషికొండ టూరిజంతో ప్రభుత్వానికి మంచి ఆదాయం రావడంతో 2019లో 2 కోట్లు ఖర్చు పెట్టి 22 గదులకి రెనోవేషన్ని కూడా చేపించడం జరిగింది. ఇక అలా హరిత రిసార్ట్ నుండి ఏపీ గవర్నమెంట్కి సంవత్సరానికి 30 నుండి 35 కోట్ల ఆదాయం వచ్చేది. ఇదిలా ఉంటే జగన్ ప్రభుత్వం వచ్చాక హరిత రిసార్ట్ పాతదవ్వడంతో దాన్ని కూల్చేసి ఆ ప్లేస్లో కొత్త రిసార్ట్ని కట్టబోతున్నామని వెల్లడించారు. ఇక అలా రుషికొండపై ఉన్న 69 ఎకరాల ప్రభుత్వ భూమిలో వైఎస్ జగన్ 10 ఎకరాల్లో కొత్త భవనాన్ని నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి కోరగా అందుకు కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దీంతో 59 రూములున్న హరిత రిసార్ట్ని కూల్చివేసి 2020లో కొత్త భవనాల నిర్మాణానికి కావాల్సిన పనుల్ని స్టార్ట్ చేశారు. ఇక సిఆర్జెడ్ యాక్ట్ ప్రకారం రుషికొండలో టూరిస్టులకి ఉపయోగపడే గదులు రిసార్ట్లు మాత్రమే నిర్మించాలి. అంతేగాని ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాలు కానీ కమర్షియల్ బిల్డింగ్స్కి కానీ అనుమతి ఉండదు. ఇక వైసీపీ ప్రభుత్వం జీవీఎంసీకి ఇచ్చిన ఆ భవనాల ప్లాన్స్లో 7 బ్లాక్స్ ఉండగా వాటికి కళింగ, చోళ, వెంగి, గజపతి, విజయనగర అనే పేర్లు పెట్టడం జరిగింది. అలా జీవీఎంసీ దగ్గర పర్మిషన్ తీసుకొని ఆ భవనాలను నిర్మించడం స్టార్ట్ చేశారు. ఇక ఆ భవనాలని రిసార్ట్గా కాకుండా సీఎం కొత్త కార్యాలయంగా చేయాలని, వైజాగ్ని రాజధానిగా ప్రకటించి అక్కడి నుండే అధికారం నడపాలని వైసీపీ ప్లాన్ చేసింది. ఇక ఆ మధ్యలోనే అపోజిషన్ పార్టీ లీడర్స్ అయిన వేగలపూడి రామకృష్ణ, కార్పొరేటర్ మర్రి యాదవ్, రఘురామకృష్ణ లాంటి వారంతా హైకోర్టులో కేసేస్తూ రుషికొండ టూరిస్ట్ ప్లేస్ అని, అక్కడ హోటల్స్, రిసార్ట్స్ మాత్రమే కట్టాలని, కానీ వైసీపీ పార్టీ తమ అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటూ టూరిస్టు ప్లేసుల్లో ప్రభుత్వ కార్యాలయాలను కడుతుందని చెప్పడంతో హైకోర్టు ఈ విషయంపై ఒక కమిటీని ఏర్పాటు చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇక అలా ఆ కమిటీ రుషికొండకి వెళ్ళి ఆ భవనాలని చూడగా అవి కన్స్ట్రక్షన్లోనే ఉండడంతో ఆ కమిటీ ఎలాంటి నిర్ధారణకి రాలేకపోయింది. కానీ శాంక్షన్ చేసిన భూమి కంటే 1 ఎకరం భూమిని ఎక్కువగా ఉపయోగించడంతో హైకోర్టు ఈ విషయంపై ఎంఓఈఎఫ్ కమిటీని చర్యలు తీసుకోవాలని సూచించింది. కానీ ఆ ప్రభుత్వాధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం తమకి నచ్చినట్లుగా ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించుకున్నారు. ఇక అలా ఈ విషయంపై మీడియాలో హల్చల్ అవ్వడంతో
అప్పట్లో టూరిజం మినిస్టర్గా ఉన్న రోజా మీడియా ముందు మాట్లాడుతూ విశాఖపట్నంలో సీఎం క్యాంప్ ఆఫీస్ని ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారని, అందుకు అవసరమైన భవనాల ఎంపిక కోసం 3 ఐఏఎస్ ఆఫీసర్స్తో కూడిన త్రిసభ్య కమిటీని నియమించగా, వారు విశాఖపట్నంలో ఉన్న అన్ని భవనాలని చూస్తూ రుషికొండ భవనాన్ని కూడా సందర్శించగా, ఆ భవనాలు జగన్ క్యాంప్ ఆఫీస్కి బాగుంటాయని త్రిసభ్య కమిటీయే సూచించిందని రోజా చెప్పుకొచ్చింది. ఇక అలా ఒకవేళ జగన్ అందుకు అంగీకరిస్తే రుషికొండ భవనాన్ని క్యాంప్ ఆఫీస్కి ఇచ్చేస్తామని చెప్పడంతో ఇదే విషయం రోజా మీడియాలో చెప్పుకరావడం గమనార్హం. ఇక ఈ భవనాల్లో 7 బ్లాకులు ఉండగా వెంగి 1A అనే బ్లాక్లో సెక్యూరిటీ బ్యాకప్ ఆఫీస్ ఉంటుంది. ఇక వెంగి 1B అనే రెండో బ్లాక్లో గెస్ట్ రూమ్స్ మరియు మీటింగ్ రూమ్స్ ఉంటాయి. ఇక మూడో బ్లాక్ కళింగ, ఇందులో రిసెప్షన్, వెయిటింగ్ ఏరియా మరియు కాన్ఫరెన్స్ హాల్ కూడా ఉంటుంది. ఇక 4వ బ్లాక్ గజపతి, ఇందులో హౌస్ కీపింగ్, కెఫిటేరియా, బిజినెస్ సెంటర్ లాంటివి ఉంటాయి. ఇక విజయనగరం అనే భవనంలో 3 బ్లాక్స్ ఉండగా అందులో ఒక బ్లాక్ వైఎస్ భారతి కోసం, మిగిలిన 2 బ్లాకులు తన 2 కుమార్తెల కోసం జగన్ రిజర్వ్ చేశాడని చెప్పొచ్చు. ఇక ఈ 7 బ్లాకుల నిర్మాణానికి 500 కోట్లు ఎలా ఖర్చయ్యాయనే డౌట్ చాలా మందికి రావచ్చు. ఈ భవనాల ఇంటీరియర్కి వాడిన ఐటమ్స్ మరియు వాటి ప్రైజెస్ తెలిస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. జగన్ మరియు తన కుటుంబ సభ్యుల కోసం బీజింగ్ నుండి టాయిలెట్ కమోడ్లని తెప్పించినట్లు తెలుస్తుంది. ఒక్కో కమోడ్ ప్రైస్ 13,50,000 రూపాయలు. అలా వీటిని 3 రూముల్లో ఫిక్స్ చేశారు. ఇక మిగిలిన బాత్రూమ్స్లో పెట్టిన బీజింగ్ కమోడ్ల ప్రైజు 6 లక్షలని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే భవనంలో ఏ గోడకి ఏ పెయింటింగ్ని అతికించాలి, ఎక్కడ ఏ కళాఖండాన్ని పెట్టాలని చెప్పేందుకు ఇంటీరియర్ డిజైనర్స్ని ప్రత్యేకంగా రప్పించి ఆ డిజైన్స్ కోసమే 19,50,00,000 ఖర్చు పెట్టారని తెలుస్తుంది. అంతేకాకుండా సీలింగ్ మొత్తం కాస్ట్లీ షాండ్లియర్లతో డెకరేషన్ చేయగా జగన్ బ్లాక్లో మాత్రం మొత్తం 7 షాండ్లియర్లని ఫిక్స్ చేశారు. అలా ఒక షాండ్లియర్ల ధర 15 లక్షలనే చెప్పొచ్చు. అంతేకాకుండా నీటి సరఫరా, కరెంట్, సేవరేజ్ సౌకర్యాల కోసం 28 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. ఇక భవనంలో సోఫాలు, బల్లలు, కుర్చీలు, టేబుల్స్ లాంటి ఫర్నిచర్స్ కోసం 14 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. అలా భవనం కోసం పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగులకి, కూలీలకి కూడా ప్రభుత్వ ఖజానా నుండి శాలరీలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా భవనం ముందున్న గార్డెన్లో కూడా ఏ వైపు ఏ చెట్టు ఉండాలి, ఎక్కడెక్కడ ఖరీదైన లైట్లని పెట్టాలని గార్డెన్ కోసమే ఏకంగా 22 కోట్లు ఖర్చు చేశారని చెప్పొచ్చు. ఇక అలా మొత్తానికి జగన్ రుషికొండపై 500 కోట్ల భవనాన్ని నిర్మించి 2024 ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత అమరావతి నుండి డైరెక్ట్గా తన మకాన్ని రుషికొండకి మార్చి అక్కడి నుండే ప్రభుత్వాన్ని నడపాలనుకున్నాడు. కానీ ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించి గవర్నమెంట్ని ఫామ్ చేయడంతో వైసీపీ 11 సీట్లతో ఓటమి పాలైంది. ఇక రుషికొండలో భవన కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినప్పటి నుండి ఆ సైడు ఎవరూ వెళ్లకుండా టైట్ పోలీస్ ప్రొటెక్షన్ని అపాయింట్ చేశారు. ఇక అలా ఎప్పుడైతే ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో గెలిచిందో టీడీపీ కార్యకర్తలు ఆ భవనాలని స్వాధీనం చేసుకొని వాటిపై టీడీపీ జెండాని ఎగరవేయడం జరిగింది. ఇక అదే సమయంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ కొన్ని ఫోటోలని కూడా తీసి 500 కోట్లతో జగన్ రెడ్డి కట్టుకున్న ప్యాలెస్ అని, తను మళ్ళీ అధికారంలోకి వస్తే తన భార్యకి బీచ్ వ్యూ ప్యాలెస్ ని గిఫ్ట్ గా ఇస్తానని చెప్పి ప్రభుత్వ సొమ్ముతో విచ్చలవిడితనంగా ఇలా చేశాడని ట్వీట్ చేయడంతో జనసేన కూడా ఈ విషయంపై స్పందించి జగన్ తన కోసం కట్టించుకున్న విలాసవంతమైన ప్యాలెస్ లో బాత్రూమ్ అంతా ఉండదు, ఒక పేదవాడి ఇంటికి పెట్టే ఖర్చని చెప్పడం జరిగింది. ఇక టీడీపీ మరియు జనసేన వారి విమర్శలకి వైసీపీ వారు కౌంటర్ ఇస్తూ అవి ప్రభుత్వ భవనాలని, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులే అని, వాటిని ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా ఉపయోగించుకుంటుందో తాము చూస్తామని, అంతేగాని ఆ భవనాల ఫోటోలను తీసి వాటిని వక్రీకరించి బురద జల్లే ప్రయత్నం చేయడం మంచి పద్ధతి కాదని, ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, గవర్నర్, సీఎంలు వస్తే ఉండడానికి కట్టించామని చెప్పడం జరిగింది. దీంతో మళ్ళీ టీడీపీ వారు కౌంటర్ ఇస్తూ అవి రాష్ట్రపతి, ప్రధాని కోసం కట్టిన భవనాలే అయితే ఇన్నాళ్ళు వాటికి ముళ్ళ కంచెలు ఎందుకు పెట్టారు, ఇప్పటి వరకు వాటిని టూరిజం భవనాలని చెప్పి ఇప్పుడు దొరికిపోయాక రాష్ట్రపతి భవనం, ప్రధానమంత్రి భవనం అని కథలెందుకు చెప్తున్నారని చెప్పడంతో ట్విట్టర్లో ఏపీ రాజకీయ పార్టీల మధ్య వార్ మొదలైందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే గతంలో ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడైన కేఏ పాల్ రుషికొండ భవనంపై స్పందిస్తూ రుషికొండ మార్గంలో వెళ్తుండగా పోలీసులు నన్ను అడ్డుకున్నారు, ఇది దారుణం, నన్నెందుకు ఆపారు, మీడియాకి కూడా ఎందుకు అనుమతి ఇవ్వట్లేదు, శారదా పీఠం స్వామిని మాత్రం ఎందుకు పిలిచారు, లోపల నరబలి లాంటివి జరుగుతున్నాయని అనుమానంగా ఉంది, రుషికొండ అక్రమాలు, ప్రారంభోత్సవాలపై కోర్టుకు వెళ్లి కేసేస్తానని కేఏ పాల్ స్పష్టం చేశారు. ఇక రుషికొండలో ఉన్న హరిత రిసార్ట్ వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంవత్సరానికి 30 కోట్ల ఆదాయం వస్తుండేది. కానీ జగన్ వాటిని ఇలా కూలగొట్టి ప్రభుత్వ కార్యాలయాలు కట్టడం మాత్రం సరికాదని చెప్పొచ్చు.
ప్రతి ఒక్క స్టేట్ టూరిస్టులని అట్రాక్ట్ చేసేందుకు చాలా వరకు సౌలభ్యాలను కల్పిస్తుంటే జగన్ మాత్రం టూరిస్ట్ ప్లేస్లని పొలిటికల్ అడ్డాగా మార్చడంతో రుషికొండకి టూరిస్టులు కరువయ్యారనే చెప్పొచ్చు. ఏదేమైనా రాజకీయ పార్టీలు ఇప్పటికైనా ఒకరినొకరు విమర్శించుకోవడం మానేసి ఇకపైనైనా రాష్ట్ర అభివృద్ధి కోసం వారు చెప్పిన వాగ్దానాల వైపు దృష్టి సారిస్తే బాగుంటుంది. ఎందుకంటే గతం గతహ అన్నట్టు జరిగిన వాటి గురించి ఎక్కువగా ఆలోచించకుండా జరిగే విషయాలపై దృష్టి సారిస్తే రాష్ట్రానికి పురోగతి ఉంటుందనే చెప్పొచ్చు. లేదంటే రెండు పార్టీల కార్యకర్తల మధ్య గొడవలు తప్ప వేరేమీ ఉండవు. ఫోక్స్, నీటిలో పడ్డ ప్రతివాడు చనిపోడు, ఈత రానివాడు మాత్రమే చనిపోతాడు. అలాగే సమస్యలతో ఉన్న ప్రతివాడు ఓడిపోడు, పరిష్కారానికి ప్రయత్నించని వాడు మాత్రమే ఓడిపోతాడు. ఇది ఫోక్స్ రుషికొండ భవనంపై కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.